ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఒక శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అందక, ఇన్పుట్ సబ్సిడీ లేక, పంటల బీమా చేయక, ఈరోజు పెట్టుబడి సహాయం అందక రైతులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి సన్నాహాలు చేస్తుంటే పోలీసు వారికి మేము పర్మిషన్ లెటర్లు ఇచ్చాం, పర్మిషన్ లెటర్లు పంపించాం. వాళ్ళు కూడా ఓరల్గా ఫోన్ ద్వారా మీరు చేసుకోండి శాంతియుతంగా అని చెప్పడం జరిగింది. మేము శాంతియుతంగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. అందరికీ ఈరోజు అందరం కూడా శాంతియుతంగా వెళదామని సిద్ధపడిన తర్వాత నిన్న రాత్రి 11 గంటలకి పోలీసు వారు వచ్చి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళడానికి ఈ కార్యక్రమం చేయడానికి వీల్లేదని ఇచ్చారు. ఇది దారుణమైన అంశం. దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా కలిసి కుట్ర పన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందనే ఒక ఆలోచనతో ఈరోజు మమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మేమంటనే ఒకటే కోరుతున్నాం పోలీసు వారిని కూడా, మేము శాంతియుతంగా వెళ్తాం. ఎక్కడ స్లోగన్స్ ఏమో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రశాంతంగా శాంతియుతంగా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఆర్డీఓ గారికి అని చెప్తున్నాం. అయినా సరే పోలీసు వారు ఈరోజు రాత్రి నోటీస్ సర్వ్ చేశారు. చాలామంది మాతో పాటు అన్ని పల్నాడు జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, సెకండ్ గ్రేడ్ లీడర్లకి, కార్యకర్తలకి చాలామందికి ఇష్యూ చేశారు. అయినా సరే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా వెళ్తాము. ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన నిలబడి రైతులకు ఏం కావాలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి మేము కోరుతున్నాం. అయినా సరే పోలీసు వారు ఈరోజు ఏదైతే కూటమి పెద్దల మాట విని మమ్మల్ని నియంత్రణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైనెస్ట్ పోలీస్. మాకు పోలీసు వారికి వైర్యం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలాంటి రైతుల పక్షాన నిలబడి ఇలాంటి కార్యక్రమాలని అడ్డుకోవద్దు, ఇలాంటివి ప్రశాంతంగా చేసుకుంటామని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం. అయినా సరే ఆంక్షలు విధించే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద మేమందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని ఎట్లా ఏ విధంగా చేయాలనేది ఆలోచించుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.